వడ్డించేవాడు మనవాడైతే ఆ కిక్కే వేరు. అమెరికా విషయంలో ఇప్పుడు ఇండియాకు ఏదైనా మేలు జరుగుతుందా అన్న చర్చ నడుమ అమెరికా ఫస్ట్ నినాదంతో గద్దెనెక్కిన రిపబ్లికన్లు ఎలా వ్యవహరిస్తారన్న రచ్చ చర్చ ఇప్పుడు పీక్స్ కు చేరుకుంటున్నాయి. భారత్ అల్లుడు ఇండియాకు మేలు చేసేలా ఏదైనా ఆఫర్లు ప్రకటిస్తారా అన్న చర్చ జరుగుతున్న తరుణంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియా రాక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 21న జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్ తో కలిసి ఇండియాకు రానున్నాడు. ట్రంప్ టారిఫ్ విధానాలతో అమెరికాపై ఇంటా బయట విమర్శలు రేగుతున్న నేపథ్యంలో ఇండియాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని అమెరికా భావిస్తోంది. వాన్స్ ప్రయాణం వ్యక్తిగతంగా ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆయన ఇండియా పర్యటనలో మోడీతో సహా ముఖ్య నేతలతో భేటీ అవుతారు. ఇక అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్, భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు ప్రభుత్వ పెద్దలందరినీ కలుస్తారు. చైనాకు బంగ్లాదేశ్ ఆహ్వానం తర్వాత ఇండో పసిఫిక్ భద్రతా స్థితిపై ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి. ఏప్రిల్ 22న ప్రధాని మోడీ సౌదీ అరేబియాకు వెళ్లే ముందు వాన్స్, వాల్జ్ ఇద్దరితోనూ చర్చలు జరుపుతారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య కల్లోలం రేగుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా హైప్రొఫైల్ నేతల పర్యటనలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. టారిఫ్ కారణంగా ఆర్థిక మాంద్యం భయాలను పెంచుతున్నాయి. అయితే చైనాతో తప్ప ప్రపంచ దేశాలన్నింటిపై టారిఫ్లను ట్రంప్ 90 రోజుల పాటు నిలిపేశారు. ఈ నేపథ్యంలో ఇండియా అమెరికాతో సుంకాల విషయంలో ఓ క్లారిటీ తీసుకురావాలని చూస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్ పర్యటనలో సాంకేతికత, క్రిటికల్ మినరల్స్, ఎగుమతుల నియంత్రణ రంగాలపై ఇరు దేశాలు ఫోకస్ పెట్టనున్నాయి. చైనా ఎగుమతులను తగ్గించుకోవాలని అమెరికా భావిస్తున్న తరుణంలో ఇండియాకు ఇదో అరుదైన అవకాశంగా చెప్పాలి. భారత్ అమెరికా బంధాన్ని బలంగా నమ్మే వాల్జ్ ఏప్రిల్ 21 నుంచి 23 వరకు భారత్లో ఉంటారు. అదే సమయంలో వాన్స్ కూడా భారతీయ అమెరికన్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ పిల్లలతో కలిసి భారత్ పర్యటనలో ఉంటారు. వాల్జ్ వెళ్లిన తర్వాత కూడా ఉపాధ్యక్షుడు వాన్స్ పర్యటన కొనసాగనుంది. వారి కుటుంబం సిమ్లా, హైదరాబాద్, జైపూర్, ఢిల్లీలో పర్యటిస్తుంది. ఇటీవలి కాలంలో అమెరికా జాతీయ గూఢచార కార్యాలయం డిఎన్ఐ డైరెక్టర్ తులసి గబార్డ్ భారత్కి వచ్చాక తాజా పర్యటన జరుగుతోంది. తులసి గబార్డ్ ఇండియా పర్యటనలో మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ని కలిశారు. తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్ మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిసి ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ ట్రస్ట్ భాగస్వామ్యాన్ని ప్రకటిస్తారు. మోడీ ట్రంప్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చింది. భారత్ అమెరికా సాంకేతిక భాగస్వామ్యాన్ని బలపరచడమే దీని ఉద్దేశం. గత ఏడాది సెమీకండక్టర్లు, క్రిటికల్ మినరల్స్, ఆధునిక టెలికమ్యూనికేషన్, రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్ అమెరికా మధ్య అనేక సంస్కరణాత్మక ఒప్పందాలు కుదిరాయి. అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానంపై ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలతో అలజడి రేగుతోంది. ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో మోడీ ట్రంప్ సమావేశం తర్వాత భారత్ అమెరికా 2025 సంవత్సరం చివరిలో మొదటి దశ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ బీటీఏపై చర్చలు ప్రారంభించాలని నిర్ణయించాయి. మొత్తంగా అమెరికా దూకుడు ఇండియాకు అనేక అవకాశాలు కల్పించే అవకాశం కూడా లేకపోలేదు.